వెల్కమ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సర్వైవల్ సిరీస్. చాలా రోజులు కదా మళ్ళీ అయితే వస్తాం అనమాట. ఇంకా ఏమాత్రం లేచకుండా వీడియో చేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వీడియో లైక్ కూడా ఫాస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, పదండి వెళ్ళిపోదాం. అబ్బా, ఈ గొంతు ఒకటి అబ్బా తినేస్తుంది. ఏం లేదు గైస్ బాబు, ఇందాకే ఏంటిది తుమ్ములు ఎక్కువ వచ్చినాయి. తుమ్ములు ఎక్కువ వస్తే తెలిసిందే కదా, గొంతు పోయిందనమాట. అయినా సరే వీడియో చేద్దామని చెప్పేసి అదే వీడియో చేస్తున్నా. పర్లేదు, మేనేజ్ అయిపోండి అబ్బాయి ఒక్కరోజుకే. నెక్స్ట్ డే నుంచి ఇలా అవ్వకుండా అయితే చూసుకుంటా. నాకు తెలిసి వియర్డ్గా వచ్చి ఉంటుంది వాయిస్ అయితే. చెప్తున్నాగా, చాలా 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 వియర్డ్గా వస్తుంది వాయిస్ అయితే. మా మమ్మీ వాళ్ళకే వియర్డ్గా అనిపించింది, మీకు ఇంకా అనిపించకుండా ఉంటుందా? ఓకే, పోయినసారి ట్రయల్ ఛాంబర్స్ అంతేగా ఫస్ట్ ఎపిసోడ్లోనే ఏంటిది గొంతు నార్మల్ అవుతుంది మెల్లమెల్లగా, ఎండ బాటిల్ దొరికేస్తుంది కదా. ఎంత ఓపిక ఉందేంటని చెప్పేసి సీడ్ని అయితే గూగుల్లో కొట్టి చూస్తే ఇదైతే గాడ్ సీడ్ అంట. పక్కనే ట్రయల్ ఛాంబర్ పక్కనే ఇంకో ట్రయల్ ఛాంబర్స్ ఉన్నాయంట. నేను దీన్ని కాపీ హోల్డ్ చేసి అయితే చూసా. పక్కనే ఇప్పుడు మనం చూసాం కదా ట్రయల్ ఛాంబరు, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనుకుంటా, రైట్ సైడ్ ఇంకో చిన్నది ట్రయల్ ఛాంబరు, వెంటనే దాని కిందనే డౌన్లోనే ఇంకో చిన్న ఛాంబర్, ట్రయల్ ఛాంబర్. షాక్ తెలుసు నాకైతే. ఇంకా ఈరోజు అయితే ఎక్స్ప్లోరింగ్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ వేసేయాలి. స్లీప్ వేసి అయితే బయలుదేరదాం. ఓకేనా? వాయిస్ ఎలాగుందో చెప్పండి గైస్. నార్మల్గా బాగానే ఉందా లేదంటే బాగాలేదా మీరే చెప్పండి. నేను చెప్పలేను ప్రస్తుతం అయితే. డీల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం బోట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఎక్స్ప్లోరేషన్కి అయితే. దానికంటే ముందు మన ఇన్వెంటరీ క్లీన్ చేసుకోవాలి. ఓకే, పద 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 పద. మీరు నా ఇంట్లో ఎందుకు వస్తున్నారా? బ్లాక్స్ ఇంట్లో పెట్టానా? వెళ్ళిపో. ఇది వేరే అది వేరా? వ్యాక్స్డా? ఓకే. ఐరన్ స్మెల్. ఈడేంటిడు? స్టోన్ ఎందుకు అబ్బా స్మెల్టింగ్ పెట్టాను నేను? ఏమో నాకు తెలియదు, గుర్తులేదు. కోల్ బాబు ఎక్కడున్నావు? ఇక్కడ ఉందిలే కోల్. మనం కుదిరితే ఎపిసోడ్లో వెళ్ళిపోతాం కదా స్నేహితుల్లోకి. ఇందులో నేను కాపర్ ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా కాపర్ బ్లాక్స్ వచ్చినాయి కదా, వాటితో ఇల్లు కడదామని అయితే అనుకుంటున్నా. ఒక్క ఇంగట్టు ఉందా? దాసుకో, ఎంజాయ్, పండగో. ఓకే, ఈ ఐరన్ కూడా స్మెల్ చేసేద్దాం. ఓకే, మ్యాప్ లెవెల్ 1. డట్ అయితే కింద. ఓకే, పైన బ్లాక్స్ 2 పికాక్స్లు తీసుకున్నానా? సూపర్. టైం ఇట్ ఈస్
దిస్ ఐటమ్ ఈజ్ నాట్ లాస్ట్ ఆన్ డెత్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ మ్యాప్ ఏంటో చూడాలి. ఇది మన బేస్ అని లొకేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. హోన్ కూడా లోపలేటేసి వచ్చేద్దాం. ఇక్కడ ఉండు నువ్వు. ఈ పికాక్స్ని కూడా ఇక్కడ పెట్టుకుందాం. ఇంకేమైనా ఇది ఇక్కడ ఉంచుకుందాం, నెక్స్ట్ ఏమైనా పనికి వస్తుందేమో. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? నథింగ్ దేర్, ఇంకేం లేవు. ఓకే గైస్, ఇప్పుడైతే మనకైతే వూల్ ఉందా? వూల్ ఉంటే మనమైతే ఇప్పుడు బ్యానర్. ఎస్, బాబు బ్రూస్ బ్యానర్ క్రాఫ్టబుల్. కర్టెన్ కాదురా నాకు కావాల్సింది. ఇవద్దు, నాకు బ్యానర్ కావాలి. పొల్లల దేవసేన లేదా? ఓకే, దట్టా పొల్లల దేవసేన, వేర్ ఆర్ యూ? ఉండాలి గైస్ పొల్లల దేవసేన నా దగ్గర, లేదంటే పెద్ద తలకాయ నొప్పి. ఉడ్డేది ఎందుకు? ఇది తీసుకెళ్ళిపోదాం. ఎస్, జస్ట్ 4 వస్తాయి అన్నమాట ఇప్పుడైతే. ఎస్, ఇప్పుడైతే ఓహో పెద్దవి ఉన్నాయి. ఫర్నిచర్ మామూలుగా లేదు. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనమైతే హోమ్ని అయితే పెట్టుకోవాలి. ఇదైతే మన హోము. ఈ కర్టెన్ ఏంటబ్బా, చూడలేదు, మర్చిపోయా. డోర్ ఉంది కదా, అవ్వదేమో. సార్ డోర్ తీసేద్దాం. ఇప్పుడు కర్టెన్ పెడదాం. అబ్బా దరిద్రంగా ఉందిరా. ఓ మై గాడ్, కాదు గైస్, ఎక్కడ కర్టెన్ ఎందుకు ఇచ్చినట్టు? ఇక్కడ ఈ డోర్ తీసి పెడదాం. ఎస్, ఇక్కడ ఉండు. నేనేం తీసుకున్నాను, మీరు ఏడమవుతున్నారు? ఓకే గైస్, ఎస్ గైస్, సూపర్. పాడేద్దాం దీన్ని.
భస్మం చేసేస్తా నిన్ను దడేల్. వెళ్ళలేదు ఇంకా, ఇప్పుడు దడేల్ నువ్వు. ఏ ఇది వెళ్ళిపో నువ్వు, గెట్ అవుట్. ఓకే గైస్, ఇప్పుడు మన సోఫా చేసుకుందాం. సోఫా చూపెట్టాడు కదా వాడు, కూర్చోడానికి వస్తుందో రాదు. వైట్ సోఫా. నార్మల్గా ఒకటి చేసుకుందాం, చేసుకుని బయట పెట్టుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓహో, పెద్ద ప్లానింగే. ఓకే గైస్, గొంతు అయితే సరే అయితే అయిపోయిందనమాట. ఇంతలో వీడు కనపడ్డాడు. ఎవడబ్బా వీడు? వాండరింగ్ ట్రేడరు. ఒరే గైస్, వాట్ ఈస్ దిస్? వాండరింగ్ ట్రేడర్ ఇప్పుడు ఎలా మారాడు? ఓ మై గుడ్నెస్. ఆడు చూడండి, ల్యాంప్ అని విత్ భలే ఉన్నాడు రా. ఇది మైన్క్రాఫ్ట్ కాదు గైస్, మైన్క్రాఫ్ట్ లాంటిది ఇదైతే. మీరు మైన్క్రాఫ్ట్ అని అయితే అనుకోకండి. టమాటో సీడ్సా, కార్న్ సీడ్సా? వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ మ్యాన్? గైస్, స్కేర్ కూడా ఇది అసలు ఏంటబ్బా? బెడ్ కూడా మోడర్న్ బెడ్. క్రాఫ్టింగ్ అని బిల్డింగ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. సూపర్. దీనికి నేమ్ పెట్టాలేమో కదా. దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి ఫుడ్ ఇచ్చు, డైమండ్లు ఇచ్చు, ఐరన్ ఇచ్చు, ఒక్క నేమ్ ట్యాగ్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్స్ దేవుడా. గైస్, మనకి దేవుడు ఒక్కటి ఇమ్మంటే 64 అయితే ఇచ్చాడు. జాగ్రత్తగా దాచుకోవాలి. అంతేగాక యానిమల్ కూడా పైనుంచి అయితే ఇక్కడ పాడేశాడు. ఇప్పుడు మనకి ఎన్ని కావాలి? ఒక్కటి చాలు. కాబట్టి ఇది ఇక్కడ పెట్టేసి మిగతా అన్నీ అయితే చెస్ట్లో అయితే పెట్టేద్దాం. ఓకే కదా, పెట్టేసాం కదా. ఇప్పుడైతే నేమ్ అయితే ఇద్దాం. హోమ్ అయితే పెడదాం. ఎస్, ఎస్ గైస్, అయిపోయింది కదా. ఇప్పుడు నేమ్ ట్యాంక్ ఇచ్చి అవుతుందో లేదో చూద్దాం. డోరేరా విలేజ్. అవును, దీనికి నేమ్ ఎలా పెట్టాలరా? హోమ్ అవ్వట్లే మరి ఎలాగా? ఈ ఫీచర్ కూడా ఇచ్చిండే బాగుండేదమ్మా. ఆహా, నై. ఒరే, నా ఇంట్లోకి నన్ను రానివ్వండి రా. నీ పేరు హోమ్ రా. ఓకే, ఇంకేం చేస్తాం గైస్, అడిగి పెడేసా. ఇంకా ఎక్స్ప్లోరింగ్కి అయితే వెళ్దాం పదండి.
దానికంటే ముందు ఒక బోట్ చేసుకుందాం. బోట్ కంటే ముందు మనకి దుడ్డు కావాలి. ఓకే, ఇది మొత్తం తీసుకెళ్ళిపోదాం. పుల్లల దేవస్థానం ఉంచుకుందాం. ఓకే, ఏంటబ్బా ఇది? ఏమో గైస్, చాలా చాలా విచిత్రంగా ఉన్నాయి. లాగ్ స్టాక్ డిజైన్కి బాగా పనికి వస్తుంది. బోట్ వచ్చారమ్మా. ఎస్ గైస్, కామన్ రెడీ, ఇంకెళ్ళిపోవడమే. ఒరే హోము, జాగ్రత్తగా చూసుకెళ్ళు. ఓకే గైస్, ఓకే పదండి గైస్, వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ఓషన్ మాన్యుమెంట్ ఉన్నదా లేదా, అది నా డౌట్. ఫుడ్ తినేద్దాం. ఓకే, మనం ఇలా స్ట్రైట్గా పోదాం. యో బై, హియర్ రూయిన్ ఉంది. మీకు కనబడుతుందా? ఇదిగోండి, ఇదే. చెస్ట్ ఉండాలి. ఇందాక అనవసరంగా డోర్ పాడేసినట్టు ఉన్నాను. నో 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 ఓష్, బోట్. పదండి, వెళ్ళిపోదాం మనం ఇంకా. ఏమి ఇక్కడ ఓషన్ మాన్యుమెంట్ అలాంటివి ఏం లేవురా. నై బ్యాక్గ్రౌండ్లో ఏమైనా మ్యూజిక్? వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఏదో ఉన్నది. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఇటు వెళ్దాం అబ్బాయి, ఇది ఓషన్. ఇక్కడ ఉండొచ్చు. మన ఓషన్ మాన్యుమెంట్ అంటే ఓషన్లోనే ఉంటుంది కదా. డాల్ఫిన్, యో. పదండి, స్ట్రైట్ వెళ్ళిపోదాం ఇంకా. యో, మష్రూమ్ ఐలాండ్ అండ్ కామ్రియా. దడే వెళ్ళన్నది ఇప్పుడు నాకైతే.
అమ్మారే వాట్ ది ఫిష్ మ్యాన్. ఇక్కడ ఏమవుతుందో తెలీదు, మన జాగ్రత్తగా ఉండాలి అప్రమిత్తంగా. తెలుసు ఇందులో ఏముండవులే, మొత్తం డొల్లా తెలుసు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. మష్రూమ్ ఐలాండ్ సూపరు. ఏంద్రా ఇవి ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంటే ఇలాగ దొరుకుతూ ఉంటాయా మనకి? ఎక్కడతో అయిపోయింది ఐలాండ్ అయితే, చిన్నది ఐలాండ్ ఇది. ఏ వాట్ ఇస్ దిస్ ఎక్స్రే మ్యాన్, వై దిస్ గ్లిచ్ గ్లిచ్ అంటారు లేదా? మళ్ళీ అన్నీ పోయింది గ్లిచ్. ఇంకా సూర్యుడు పోతున్నాడు అనమాట, చూసుకోవాలి మనమైతే. బెడ్ని అయితే రెడీగా ఉంచుకోవాలి. ఎస్, అంతేనా? ఇంకేం లేవా ఇక్కడ? మష్రూమ్స్ టూ ఏమొద్దు కానీ స్లీప్ వేసేసి మార్నింగ్ ఏహే స్లీప్. ఓకే గైస్, పదండి ఇంకా మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ద డేల్. ఎక్కడ ఉన్నాడు రా బాబు? స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఊఫ్, ఓషన్ మాన్యుమెంట్ దొరికితే సూపర్ ఉంటుంది ఇప్పుడు. ఓకే గైస్, అంతేకాక మీకు ఇంకో మంచి వార్త, మళ్ళీ స్పైడర్ 3 అయితే బ్యాక్ అయితే వస్తుంది విత్ ఏ న్యూ అప్డేట్, వెనమ్. ఈ వీడియో నెక్స్ట్ తర్వాతే వచ్చేయచ్చు నాకు తెలిసి. స్పైడర్ ఫైటర్ వాళ్ళు బాగా చేస్తున్నారు మొత్తం అయితే గేమ్స్ ఇవన్నీ. వెనమ్ నార్మల్గా లేడు అందులో అయితే, చూశాను ఫొటోస్ పిక్స్ అయితే ఉంటాయి కదా అవి చూసా, అందులో గేమ్ కూడా ఎక్కించి ఆడి చూసా, మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఆడాను. ఏ ఇక్కడ ఏదో ఉంది, వాట్ ఈస్ దిస్? ఏంటిది? ట్రెజర్ మ్యాపా? పద 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 పద. ఏహే త్వర బోట్ ఎక్కు, అసలు ఇక్కడ ఉండకూడదు. ఫుడ్ 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 మెయిన్. పదండి మ్యాప్.
ఏటి వెళ్తున్నాను అర్థం కావట్లే. ఏయ్, వాట్ ద హెక్ మ్యాన్, ఇంకో మష్రూమ్ ఐలాండ్. రెండు రెండు మష్రూమ్ ఐలాండ్స్ అయితే దొరికినాయి. లీవ్ బోట్. ప్రస్తుతానికి నువ్వురా, నువ్వు పైకెళ్ళి. ఓకే గైస్, పద 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 పద. సెకండ్ మష్రూమ్ ఐలాండ్ గైస్ ఇదైతే. బిగ్ ఐలాండ్ ఇది కూడా, అది చిన్న ఐలాండ్, ఇది పెద్ద ఐలాండ్లా ఉంది గైస్, పెద్ద ఐలాండ్ గైస్ ఇది. ఓ మై గాడ్, మష్రూమ్ ఐలాండ్స్ దొరకడమే చాలా కష్టమే. బట్ మనకైతే ఈ గాడ్ సీడ్లో 2 మష్రూమ్ ఐలాండ్స్ అయితే దొరికినాయి. సూపర్. ఐస్, ఆహా ఆహా, సూపర్ రా భయ్యా. ఇటు వెళ్తే ఇంకా సూపర్. ఓ మై గాడ్, ఐస్ భయం దొరికింది, మష్రూమ్ ఐలాండ్ పెద్దది దొరికింది. యో దడేల్. వద్దు గైస్, వెళ్ళిపోదన్నమాట. ఫుడ్లు లేదురా, చచ్చిపోతే ఏంటి పరిస్థితి. చావకుండా వెళ్ళాలి గైస్ నేనైతే. ఓకే గైస్, ఇది ఆఫ్ హ్యాండ్లో ఒట్టుకోవడం కావద్దా. వే మ్యాప్ ఆఫ్ ల్యాండ్లో ఎట్టుకోవచ్చా? సూపర్ రా. ఇది ఆఫ్ హ్యాండ్లో ఎట్టుకోవచ్చాను ఇప్పుడు దాకా తెలియదు నాకైతే. రూయిన్ పోర్టల్. ఓన్లీ ఒక్క పీస్ మిస్సింగ్ అంతేనా? ఫుల్ పోర్టల్ రెడీ గైస్, ఓన్లీ 2 పీసెస్ అంతే. ఎంత ఓపి పోర్టల్ నేనే చూడలే ఇప్పుడు దాకా. ఓ మై గాడ్, బ్లడ్ చూడండి ఎంత దిగిపోయింది. ఓ మై గాడ్నెస్, పోర్టల్ అయితే రెడీ. ఇందులో ఒబ్సిడియన్ ఉంటే ఇంకా ఆన్ ది స్పాట్లో ఎడప్ చేసుకోవచ్చురా మనం. ఆన్ ది స్పాట్ లైటప్. ఎంత ఓపీ సీడా. వచ్చే బాబు నువ్వు దడేల్ లైటప్ అయితే చేస్తా కదా.
కాకపోతే ఇప్పుడు వద్దు. ఏ బ్రేకు పోన్లే అండి, వదిలేద్దాం. ఫ్లింట్ అండ్ స్టీల్ ఎక్కడో వదిలేద్దాం. పదండి మనం ఎక్స్ప్లోర్ అయితే చేసుకుందాం. గోల్డ్ బ్లాక్ తెలుసు, వదిలేసానని. గోల్డ్ బ్లాక్ అయితే ఓకే బాయ్. ఇది పెద్ద ఐలాండే గైస్, పక్కా పెద్ద ఐలాండే. ఇంకా చాలు, ఇంకా దీనంత పెద్దది ఏమైనా ఉంటుందా చెప్పండి. థర్డ్ ఎపిసోడ్లోనే ఇంత ఓపి దొరికింది. ఓకే అవదా మాని, గెట్ అవుట్. స్క్రీన్ షాట్ తీద్దాం అనుకున్నా కనవలే. ఇంకా పదని ఇంటికి వెళ్ళిపోవచ్చు. దారిలో ఇంకేమైనా షాక్ తగలచ్చు. షాక్ తగలడం అంటే ఆల్రెడీ తగిలేసింది. అనదర్ మష్రూమ్ ఐలాండ్. దగ్గరగా మూడు సరదాగా ఉంది వీళ్ళకి. ఏంది గైస్ ఇదే ఆడుకుంటున్నారు నాతో? నేను ఎప్పుడు మష్రూమ్ ఐలాండ్కి రావడమే తక్కువ. ఇది కూడా చిన్న ఐలాండే, కాకపోతే మ్యాప్ రెండర్ అవ్వదు అక్కడ దాకా అయితే. పదండి వెళ్ళిపోదాం స్ట్రైట్. ఓషన్ మాన్యుమెంట్ ఏమైనా దొరుకుద్దేమో వెళ్ళేదారిలో, చూసుకుంటూ వెళ్దాం. యో ఇట్ మీన్స్ గాలి. ఓకే గైస్, ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వస్తానన్నమాట. దారిలో ఒకసారి కూడా చచ్చిపోయా. దడేల్ పద పడుకుని పోదాం. ఎస్ గైస్, అవును, వాండరింగ్ ట్రేడర్ రాత్రిపూట ఇన్విజిబుల్ పోషన్ వేసుకుంటాడేమో. వీడు వేసుకోలే. దట్స్ ది స్పిరిట్. ఓకే గైస్, వీడియో అయితే మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా. వీడియో అయితే ఇక్కడ దాని చేసిన ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోలో షాక్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడు నాకు ఇన్ని మష్రూమ్ బయామ్స్ తరగలే. అవి కూడా దగ్గరగా రెండు చిన్నవి, ఒక పెద్ద ఐలాండ్. ఎప్పుడు నేను అసలు మష్రూమ్ ఐలాండ్ మీద ఇంట్రెస్ట్ కూడా పెట్టను. అలాంటిది నాకు ఈ ఎపిసోడ్లో రెండు కూడా కాదు, 3 మష్రూమ్ బయామ్స్ దొరికినాయి. అంతేకాక ఈడు విచిత్రంగా రాత్రిపూట్ల ఇన్విజిబుల్ పోషన్ వేసుకోకుండా ఉన్నాడు. విచిత్రం హే. ఏంతలా వేసేస్తా నేను కొట్టు. దడేల్ ఒకసారేనా? ఓకే గైస్, so that's today guys. Thanks for watching. I will see you in the next one. Bye.